హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఏమాత్రం గౌరవం లేదని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు చారు బిస్కెట్లకే పరిమితమయ్యాయని ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ ఆర్థికేతర సామాజిక సమస్యల పరిష్కారం కోసం జేఏసీ ఇచ్చిన పిలుపుతో భాగంగా ఎన్టీఆర్ జిల్లా జేఏసీ అధ్యక్షులు ఏ విద్యాసాగర్ అధ్యక్షతన విజయవాడలో జరిగిన ధర్నాలో బండి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందమైన అబద్ధాలతో ఉద్యోగాలను మోసం చేస్తుందని తెలిపారు. డిఏ బకాయిలు ఇవ్వాలంటే 12వ పిఆర్సీ వేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు కమిషన్ కోసం కార్యాలయం కూడా కేటాయించలేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని నిర్ధారించుకున్న తర్వాతే తాము కార్యాచరణ రూపొందించుకున్నామని పేర్కొన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దయనీయ స్థితిలో ఉన్నారని అన్నారు. 27వ తేదీన జరిగే ఆందోళన రేపు సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా జేఏసీ కన్వీనర్ విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న సొమ్మును కూడా ప్రభుత్వం వాడుకుంటుందని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే జేఏసీలో ఉన్న 104 సంఘాలు తీవ్ర ఆందోళనకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఆందోళనలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి గౌరవం ఏమాత్రం లేదని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు చారు బిస్కెట్లకే అని ఏపీ ఎన్జీఓ బండి శ్రీనివాసరావు గారు అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.